గైస్, వెల్కమ్ టు ఏసా వ్లాగ్స్. ఓకే గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు మీది ఏం కర్రీ గైస్? మాదైతే బెండకాయ. బెండకాయకి నాకు అస్సలు పడదు గైస్. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, బాగా బెండకాయ తింటే మ్యాథ్స్లో మార్క్స్ బాగా వస్తాయి, సెంచరీ వస్తాయి, అవుట్ ఆఫ్ 100 వస్తాయి అని చెప్పేవాళ్ళు గైస్. కానీ అయినా కూడా నేను బెండకాయ తినేదాన్ని కాదు. మార్క్స్ కూడా అలాగే వచ్చాయనుకోండి మ్యాథ్స్లో. నిజంగా నాకు మ్యాథ్స్ నచ్చదు, బెండకాయ నచ్చదు గైస్. మా ఫ్రెండ్ ఉంది, యాక్చువల్లీ తను బెండకాయ తింటుంది, కానీ విచిత్రం ఏంటంటే తనకు కూడా జస్ట్ పాస్ మార్క్సే వచ్చాయి గైస్. ఇప్పుడు ఈ బెండకాయ తినడం వల్ల తనకు వచ్చిందేంటి, నాకు రాందేంటి? నిజంగా ఈ బెండకాయ థియరీ వర్కౌట్ అవుతుందా గైస్? మీ లైఫ్లో ఎవరికైనా వర్కౌట్ అయిందా? ఐ మీన్ బెండకాయ తింటే ఎక్కువ మార్క్స్ రావడం కానీ, లేదంటే బెండకాయ వల్ల మ్యాథ్స్ రావడం కానీ, అలా నమ్మిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యారా? లేదా తినకుండా ఎవరైనా సక్సెస్ అయ్యారా? చూద్దాం గైస్ ఎంతమంది కమెంట్ చేస్తారో బెండకాయ థియరీకి. నిజంగా గైస్ చిన్నప్పుడు తెగ చెప్పేసేవాళ్ళు, బెండకాయ బెండకాయ బెండకాయ. అస్సలు టేస్టే చెయ్యం గైస్ మనం. అస్సలు పడదు బెండకాయకి నాకు. సో ఓకే, ఇదంతా ఎందుకులే కానీ మీరు కమెంట్ చేసేయండి, ఎంతమందికి బెండకాయ ఇష్టం, బెండకాయ థియరీ ఎంతమందికి వర్కౌట్ అయింది, లేదా బెండకాయ తినకుండానే ఎంతమందికి 100 out of 100లు 90లు వచ్చేసాయి. కమెంట్ చేసేస్తే మాట్లాడేసుకుందాం.